హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పటికే ప్రజెంట్ గ్రహ కూటమి నడుస్తుంది. మరో 2 రోజుల్లో కూడా చంద్రగ్రహణం రాబోతుంది. సో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్తే. జై బీర బ్రహ్మచై గోవింద బ్రహ్మచై. నమస్కారం అండి. గురుగారు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి యుద్ధం చూస్తే ఇది కేవలం కొన్ని రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉందా? కొన్ని దేశాలకు మధ్య మాత్రమే ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుందా? లేదంటే ఈ యుద్ధం మరింత విచ్ఛిన్నమై ఇతర దేశాలకు కూడా ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? ప్రస్తుతం మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి గడియలకి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్టయితే మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, ఇక కుంభంలో రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు, ఇక మీనరాశిలో శని. మనమున్నటువంటి ఖచ్చితమైనటువంటి ఈ సమయానికి కుంభరాశిలో పంచగ్రహ కూటమిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 3వ తారీఖు పాల్గొన మాస పౌర్ణిమ, దాన్నే మనం హోలీ పౌర్ణిమ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అటువంటి హోలీ పౌర్ణిమ రోజు కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఉంటుంది. సర్వసాధారణంగా ప్రతి సంవత్సరంలో కూడా చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటి, ఈ ప్రత్యేకత ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రోజు రాహువు కూడా తనకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వీక్షణని చంద్రుడి మీద ఉంచే ప్రయత్నం జరుగుతుంది. అంటే కేతువు చంద్రుడి వల్ల ఏర్పడుతున్నటువంటిదే కాకుండా రాహు కూడా తనకున్నటువంటి మొత్తం శక్తిని చంద్రుడి మీద కేంద్రీకరించడం అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే 1, 2, 3 గ్రహణాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహణాల యొక్క తీవ్రత ఒక్కసారి ఏర్పడితే ఎంత ప్రభావం ఉంటుందో విశ్వ మానవాళి మీద వీటి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లోనే కాదు, మీరన్నట్టుగా యుద్ధపూరితమైనటువంటి వాతావరణాలు అవ్వచ్చు, విధ్వంసం అవ్వచ్చు, ప్రేలుడు పదార్థాలు అవ్వచ్చు, లేదా విమానయానాలకు సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యల వల్ల విమానాలు కూలిపోవటం, భద్రతా లోపం, భద్రతా వైఫల్యం, అలాగే పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో వాయు సంబంధమైనటువంటి వాహనాలుగా, అంటే మనం అనుకోవచ్చు ఎయిర్ క్రాఫ్ట్లన్నీ కూడా కూలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి మీరు అంటున్నట్టుగా కేవలం ఆసియాలోని ఒక పర్టికులర్ ప్రదేశం అనే కంటే కూడా దీని యొక్క ప్రభావం విశ్వ మానవాళి మీద ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఈ 3 రకాలైనటువంటి, అంటే భారతదేశ పటం నుంచి ప్రధానమైనటువంటిది ఈశాన్యం. భారతదేశం నుండి ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి దేశాలు అవ్వచ్చు, ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి రాజ్యాలు అవ్వచ్చు, వీటి మీద మొదటి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. అటు తర్వాత వాయువ్య ప్రాంతం మీద కూడా దీని యొక్క ప్రభావం అధికంగా ఉంది. అంటే తప్పనిసరిగా యుద్ధపూరితమైనటువంటి వాతావరణాలు ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య తప్పకుండా ఏర్పడబోతూ ఉన్నాయి. ప్రళయ కాలాన్ని మనం చూడబోతున్నాం. అది కూడా ఆకాశ మార్గంలో, వాయు మార్గంలో వెళుతూ ఉన్నటువంటి వాహనాల యొక్క విస్ఫోటనం అన్నటువంటిది జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇజ్రాయెల్ అలాగే అమెరికా అధ్యక్షుడు వీళ్ళ జాతకాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఖమేనీని హత్య చేయడం జరిగింది. ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీంగా ఉన్న ఖమేనీ ఆయన హత్య గావించబడ్డారు, ఆయన్ని అంతమొందించారు. సో ఇప్పుడున్నటువంటి ఈ గ్రహ కూటమి వల్ల కేవలం ఈ యుద్ధం ఈ 3 దేశాల మధ్య ఉంటుందా, లేదంటే అటు ఆసియా ఖండం మొత్తం అంతా కూడా ఈ యుద్ధం పాకే అవకాశం ఉందంటారా? యుద్ధం అన్నటువంటిది మనం చూస్తే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలల్లోనైనా ముగియాలి. కానీ గతంలో మనం చూసాం 3-4 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సంవత్సరాలుగా ఏ విధంగా కొనసాగిందో, ఈ విధమైనటువంటి యుద్ధం కూడా దీర్ఘకాలికంగా కొనసాగటంతో పాటుగా ఈ 2-3 రాజ్యాలు లేదా దేశాలు కాకుండా
వీళ్ళకి సపోర్టింగ్ గా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దేశాలు కూడా అందులో యాడ్ అయిపోతూ ఉండటం, అంటే ఒక్కొక్క దేశం అందులో యాడ్ అయిపోతూ ఒక్కొక్క దేశం ఎవరో ఒకరికి మద్దతుగా ఉంటూ ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల ఇది దీర్ఘకాలికంగా ప్రత్యేకించి 3 రాజ్యాలు అనే కంటే కూడా అంతకంటే ఎక్కువగా నా లెక్క ప్రకారంగా ఏర్పడుతున్నటువంటి గ్రహగతులను అనుసరించి 7 ప్రధానమైనటువంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే 4 ప్రధానమైనటువంటి దేశాలు మరో కూటమిగా, అంటే ప్రత్యక్షంగా అవ్వచ్చు పరోక్షంగా అవ్వచ్చు. అంటే గరిష్టంగా ఇజ్రాయెల్ వైపు ఉన్నటువంటి కూటమిలో 7 దేశాలు వస్తాయి, ఇరాన్ వైపు 4 దేశాలు వస్తాయంటారా? అంటే ఎగ్జాక్ట్లీ పలానా దేశం అని చెప్పలేము. ఒక్క కూటమి వైపుగా, అంటే ఒక రాజ్యం వైపుగా 7 గరిష్టంగా 7 దేశాల యొక్క మద్దతు ఒకవైపు, 4 దేశాల యొక్క మద్దతు ఒకవైపు. అంటే ఈ విధంగా బహిరంగంగా మద్దతు పలికేటువంటి దేశాలు ఆర్థికంగా బాగా ఉన్నతమైనటువంటి దేశాలు అయి ఉంటాయి. వాళ్ళు కూడా యుద్ధ సంబంధమైనటువంటి విషయాలు ఆరితేరినటువంటి దేశాలు ఉంటాయి. ఆ లెక్క ప్రకారంగా 10-12 దేశాలు ఒక్కసారిగా ఇందులో పాల్గొంటున్నాయన్నటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్టయితే తప్పనిసరిగా ఇది విస్ఫోటనం కలిగేటువంటి పరిస్థితులు, అంటే మనం ఆందోళన కలిగించేటువంటి అంశంలో, అంటే కేవలం ఆ 10-15 దేశాలే కాకుండా భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం కూడా ఏదో రకంగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని యుద్ధంలో పాల్గొనండి. భారతదేశం కృష్ణమాచార్యులు గారు, ఓకే, మీరు చెప్పినట్లుగా 7 దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఒకవైపు ఉంటాయి, 4 దేశాలు కొన్ని అగ్రదేశాలు కూడా ఒకవైపు ఉంటాయి అంటున్నారు. పర్టికులర్గా మన భారతదేశం ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా లేదా? ఈ 2 కూటములలో ఏ కూటమికి వెళ్తుంది, అసలు ఏ కూటమి వైపు కూడా వెళ్ళే అవకాశం లేదంటారా? భారతదేశం అన్నటువంటిది పర్టికులర్ గా ఒకే రకమైనటువంటి, అంటే ఒక దేశం వైపు లేదా ఒక ప్రాంతం వైపు ఒక నిర్దిష్టమైనటువంటి స్థితిగతి వైపు భారతదేశం పాల్గొనేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ పరోక్షంగా ఏదో రకంగా సహకారం అందించవలసి ఉంటుంది. ప్రత్యక్షంగా భారతదేశం పాల్గొనేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, కానీ పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఆహార ఉత్పత్తులు అవ్వచ్చు, ఆహార సరఫరా అవ్వచ్చు, అంటే మిగతా దేశాలు ఏవైనా యుద్ధం చేసుకుంటూ ఉంటే యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రిని పంపించడం అన్నటువంటిది ఆ దేశాలకు సంబంధించినటువంటి స్నేహపూర్వకమైనటువంటి చర్యల వంట ఉంటుంది. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా, మన సంస్కారం ఏంటంటే యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్నవి కానీ దివాలా తీస్తున్న పరిస్థితుల్లో ఉంటే కానీ వాళ్ళకు ఆహార సంబంధమైనటువంటి పదార్థాలను పంపించడం అన్నటువంటిది మన యొక్క సంస్కారం ఏదైతే ఉందో, ఆ విధంగా భారతదేశం పరోక్షంగా ఈ యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది తప్ప ప్రత్యక్ష యుద్ధంలో భారతదేశం పాల్గొనే అవకాశాలు తక్కువ. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శివాయ బ్రహ్మణే నమః, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః.